సో ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆయన సైతం కూడా నారా లోకేష్ గారికి మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పచెప్పాలని వారైతే కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో క్యాడర్ పెద్ద ఎత్తున నారా లోకేష్ని మరి డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పేసి ఆ బాధ్యతకి ఆయనకు కూడా అప్పచెప్పాలని చెప్పేసి అయితే కోరుకున్నారు. బహుశా ఆ తర్వాత దానికి కొంత తెరపడిందని చెప్పుకోవచ్చు ఆ వాదనకు కూడా. సో ఇప్పుడైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అయితే మరి మహానాడు వేదికగా అప్పచెప్పేటువంటి అవకాశాలు స్పష్టంగా అయితే కనపడతా ఉన్నాయి. సో టీడీపీకి మహానాడు కార్యక్రమాలు అయితే సక్సెస్గా మారినాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి మహానాడు ముగింపు సభలో ఏదైనా అద్భుతం జరిగేటువంటి అవకాశం ఉంది, ఏదైనా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి ప్రకటనలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. మహానాడు పెద్ద డ్రామా అన్నారు. టీడీపీ తెలుగు డ్రామాల పార్టీ అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6 హామీలు ఏమయ్యాయి అన్నారు. కడపలో మహానాడు పెట్టడం సత్తా కాదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నిజమైన సత్తా. సో కడపలో మహానాడు పెట్టడం ఏమి గొప్ప విషయం కాదు, అదేమి సత్తా కాదని చెప్పేసి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారన్నారు జగన్. అధికారులంతా కూటమి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ మరోసారి దుయ్యబట్టారు వైకాపా అధినేత. పిన్నెల్లి మీద అక్రమంగా కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టి దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్నారు. కూటమి పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నారన్నారు. రాజకీయాలను చంద్రబాబు నాయుడు బర్స్టు పట్టిస్తున్నారంటూ మరి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణారాయణ గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సురేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. సో రెండో రోజు మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. సో మూడో రోజు మహానాడులో మరి ఏదైనా కీలకమైనటువంటి మరి ప్రకటన చంద్రబాబు గారి నోటి నుంచి వెలువడే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది. ఇప్పటికే నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకి ప్రకటించాలి అని చెప్పేసి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు మాట్లాడారు. సో ఏం జరగబోతోంది సురేంద్ర నాయుడు గారు? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వారు చూపించిన బాటలో, వారు పంచినటువంటి రాజకీయ జీవితంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలందరూ కూడా రాజకీయంగా చైతన్యం పొంది ఈరోజు అన్ని పార్టీల్లో, వివిధ పార్టీల్లో రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. వారు చూపించిన బాటలో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించాలని చెప్పి వారి స్మృతులను స్మరించుకుంటూ విషయానికి వస్తే, ఈరోజు 2 రోజులుగా నిన్న ఈరోజు దాదాపు 25,000 మంది ప్రతినిధుల సభ అంటారు. మామూలుగా 2 సంవత్సరాలకు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ జరుపుకునేటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపడం కోసం, అదే విధంగా ఇంకా ఈ 2 సంవత్సరాలు మనం ఏ కార్యక్రమాలు చేశాము, ఈ 2 సంవత్సరాల తర్వాత ఇంకా రాబోయే మహానాడుకు ఏ కార్యక్రమాలు చేసి మనం ప్రజల్లోకి వెళ్ళాలా అనే కూలంకుషంగా చర్చించుకునేది, ఒక ఇంటి పండుగ లాగా చేసుకునేది మహానాడు. ఈ మహానాడులో ఈ రోజు నిన్న జరిగింది, కడపలో జరిగినటువంటి మహానాడుకు ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఎందుకు ప్రత్యేకత అంటే, గత 5 సంవత్సరాలలో, అంటే నా రాజకీయ జీవితం 25 సంవత్సరాలు సార్. 25 సంవత్సరాలలో గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని, నాయకుడు గాని, అధినాయకుడు గాని అనుభవించినటువంటి కష్టాలు ఇంతవరకు రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు అనుభవించాల. అంటే గతంలో భిన్నంగా జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏది చేసినా ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికి రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు, ప్రజల్ని కూడా బయట రానికుండా ఉక్కు పాదంతో అణిసివేసినటువంటి సందర్భాలు చూసాం. ఇవన్నిటిని కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే అంత రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పనిచేసి అల్టిమేట్ గా అద్భుతమైనటువంటి రిజల్ట్ లో 164 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ఈ 164 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలకి మనం ఏం చేయాలా,
మన మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి ప్రజలకి అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చేసి నా భూతో నా భవిష్యత్తు లాగా తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ఉండింది వేరే, ఈ రోజు నుండి ఉండేది వేరే అనే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి దిశానిర్దేశం ఎంచడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి దాదాపు 43-44 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పుడు ఏదైతే రాజకీయంగా పార్టీలోకి వచ్చి రాజకీయాల్లో చలామణి అవుతున్నటువంటి అందరూ కూడా కొంత ఏజ్డ్ పీపుల్స్ అయిపోతున్నారు. మళ్ళీ మనం ఇంకొక 40 సంవత్సరాల వరకు పునాది వేసుకొని ఈ యువతని ప్రోత్సహించి ఇంకొక 40 సంవత్సరాల వరకు రాజకీయంగా సామాజికంగా తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉండడం కోసం పునాదులైతే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ దిశలో భాగంగానే మేమందరూ కూడా లోకేష్ గారి నాయకత్వం కావాలి, లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇస్తే కార్యకర్తలతో కూడా బాగా మమేకమయ్యి ఏదైతే గత 3 సంవత్సరాల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి లోకేష్ బాబు గారు ఒక పప్పు 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 అని చెప్పి ఎక్కిరిచ్చినటువంటి ఎగతాళి చేసినటువంటి నాయకులకి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా లోకేష్ బాబు గారు ప్రజల్లోకి రావడం, ఆయన అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావడం, వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ ఇబ్బందులు అన్నిటినీ కూడా తట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీకోసం నేనున్నా, నా కోసం మీరుండండి, మనం అందరూ కలిసి ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల భవిష్యత్తును బాగు చేద్దాం, ఈ ఆంధ్రప్రదేశ్ ను 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి ఆంధ్రప్రదేశ్ ను మళ్ళీ మనం పునాదులతో పాటు పెకలించేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ను మళ్ళీ మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి లోకేష్ గారు మాకు ఇచ్చినటువంటి భరోసా మేము ఇప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సురేంద్ర నాయుడు గారు ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్, అందులో డౌట్ లేదు. అంతే సార్, ఇప్పుడు 30 సంవత్సరాలు అంటారంటే ఇంకా వేరే నాయకుడికి స్థానం లేదైతే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులకి ఒకవేళ స్థానం అవకాశం ఉన్నా పార్టీ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం లేదైతే. సార్ నేనేమంటానంటే చంద్రబాబు గారు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారే మాకు సుపీరియర్, అవును, పెద్ద దిక్కు. చంద్రబాబు గారి తదనంతరం ఈ పార్టీని నిలబట్టగలిగినటువంటి నాయకుడు ఇప్పట్లో లోకేష్ బాబు గారే కనిపిస్తున్నాడు మాకు. లోకేష్ బాబు గారే ఉంటారు. ఒకవేళ ఇంకా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ కెపాసిటీ అంటే నేనేమంటానంటే ఎవరైనా కూడా రాజకీయాలలో లీడర్ గా వెదగాలి అంటే ఒప్పించాలా, మెప్పించి 2009లో జూనియర్ ఎన్టీఆర్ గారు మెప్పించలేకపోయారా? స్టార్ క్యాంపెయినర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా నియోజకవర్గాలు పర్యటించారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ గారు మెప్పించలేకపోయారా? సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఆ రోజు మనం అడిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, మీరు పర్మనెంట్ గా రాజకీయాల్లో ఉంటారా అన్నప్పుడు నా వయసు రాజకీయాలకు పనికొచ్చే వయసు కాదు, నాకు చాలా వయసు ఉంది, నేను ఇంకా సినిమాలు చాలా చేయాలా, ఈ మా తాత పెట్టిన పార్టీ, ఆ పార్టీ నా రక్తంలో ఉంది, నేను ఆ పార్టీలోనే ఉంటాను, నేను ఇప్పుడు రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు అని చెప్పి క్లియర్ కట్ గా కరాఖండిగా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు రేపు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలో వచ్చినా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేయాల్సిందే. పని చేసి ఆయన మెప్పించి ఒప్పించగలిగితే ఆయన కూడా నాయకుడు కావచ్చు, నేను కూడా మెప్పించి ఒప్పించగలిగితే నేను కూడా నాయకుడు కాగలుగుతా. నాయకుడు కాలేరు కదా సార్, నాయకులు ఎవరైనా అవ్వచ్చు. రేపొద్దున కృష్ణాంజలి గారు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకొని తెలుగుదేశంలో నాయకుడు అవ్వచ్చు, కానీ అధినాయకుడు అవ్వలేరు కదా. నాయకుడికి అధినాయకుడికి చాలా తేడా ఉంది కదా. ఒక సెకండ్ సార్, నిన్నటి వరకు అంటే గత 5 సంవత్సరాల ముందు వరకు లోకేష్ బాబు గారిని అందరూ కూడా ఎక్కిరించారు. ఆయన నాయకత్వ లక్షణాలు లేవు, ఆయన దేనికి పనికిరాడు, ఆయనకు చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడిపోతుంది అని చెప్పిన వాళ్ళే. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా అన్నారు, కొంతమంది పెద్ద నాయకులు కూడా అన్నారు. కానీ ఎవరైతే లోకేష్ బాబు గారిని పప్పు అన్నారో, ఎవరైతే రాజకీయ
వాళ్ళకు పనికిరాడు లోకేష్ బాబు గారు అన్నారో వాళ్ళే ఈ రోజు ముక్కు మీద ఏలేసుకునేటట్టుగా లోకేష్ బాబు గారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి పటిమ ఆయన పాదయాత్ర వల్ల బయటపడింది. పాదయాత్రలో కూడా మీరు చూడండి, కాళహస్తిలో స్టార్ట్ అయితే కుప్పంలో స్టార్ట్ అయితే పాదయాత్ర, కుప్పం నుండి మాకు తిరుపతి నియోజకవర్గంకి వచ్చేపాటికి కాళహస్తి తిరుక్కొని ఎన్నో ఇబ్బందులు. కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చొని ఇలా, ఒక స్టేజీ వేస్తే స్టేజీలో మాట్లాడనివ్వాల, కనీసం స్టూల్ వేసి స్టూల్ మీద నిలబట్టుకొని మాట్లాడేదాన్ని కూడా స్టూల్ కూడా లాగేశారు. మీరు ఇవన్నీ పెరికేసినా నేను పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మీద నిలబడి బిల్డింగ్ నుండి మాట్లాడతాను అని చెప్పి మాట్లాడినటువంటి ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఆ విధంగా ఆయన పోరాట పట్టిమ చూపించినప్పటికీ మేము కూడా మాలాంటి కార్యకర్తలు కూడా ఏమనుకున్నాం, మా మీద కూడా దాదాపు నా మీద 8 కేసులు ఉన్నాయి, నా బిడ్డ మీద ఒక కేసు ఉంది. ఇన్ని కేసులున్న ఏమనుకున్నామంటే లోకేష్ బాబు లాంటి ఆయన మీద 100 కేసులు పెట్టారు, నా మీద 8 కేసులు పెట్టి ఏముంది, ఇంకొక 20 కేసులు పెట్టుకొని ఏమైతే అది అవుతుందో ప్రజల కోసం మనం పనిచేయాలా అని చెప్పి ముందుకు పోయినాం. ఆ విధంగా ముందుకు పోయాం కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురాగలిగినాం, ప్రజల్లో నమ్మకాన్ని తీసుకురాగలిగినాం. ఎన్ని జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల కోసం మన కోసం నిలబడతాడు, ఈ కార్యకర్త నమ్మి మనం ముందుకు పోవచ్చు అని చెప్పి ప్రజలు మమ్మల్ని నమ్మారు కాబట్టి విన్నంటి ప్రజలు రాగలిగారు. మేమందరూ కూడా లోకేష్ బాబు గారి విన్నంటి మేము నిలబడగలిగాం. అందుకనే అంత పటిమ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇస్తే ఇంకా రాజకీయంగా అనుభవం చెందుతుంది. చంద్రబాబు గారికి ఒక 10-15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో ఆ విధంగా ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలా, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలా, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా డీల్ చేయాలా అనేది ఇంకా బాగా నేర్చుకుంటాడు కదా లోకేష్ బాబు గారు. అందుకని మేము లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి ముక్త కంఠంతో మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. రేపు అది ప్రకటిస్తారనే అభిప్రాయం కూడా నాలో అయితే ఉంది. ఓకే, ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగారంటే రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రిని చేయమంటారు మీరు మళ్ళీ తర్వాత రాబోయే మహానాడులో? ఇప్పుడు రాజకీయాలలో ఏదైనా జరగచ్చు అంటారులేండి, అది కామన్ అయిపోయింది. రాజకీయాలు ఏదైనా జరగచ్చు, రాజకీయాలు ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు కేపబిలిటీ లోకేష్ బాబు గారికి ఉంటే లోకేష్ బాబు గారు అవుతాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ లక్షణం ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు? వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకునే కదా, వాళ్ళ ఆయన శవాన్ని అడ్డం పెట్టుకునే కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతోనే కదా ఆయన ముఖ్యమంత్రి అయినాడు. అట్లా ప్రజలు ఇచ్చారు ఆయనకి, ప్రజలు ఆయనకి మెజార్టీ సీట్లు ఇచ్చారు, పట్టం కట్టారు కాబట్టి అయ్యాడు. అంతేగాని అంత ఈజీగా అవ్వలేదు కదా సార్, ఒకసారి అవకాశం ఇవ్వాలనుకున్నారు. నేను చెప్పేది కూడా అదే సార్, నేను చెప్పేది కూడా అదే. ఏ విధంగా అయ్యగలిగాడు? ఇప్పుడు తల్లి, చెల్లి, బాబాయి అందరూ తిరిగి ఆయన వెనకమిటి నా తండ్రి లేని బిడ్డ అని చెప్పి విజయమ్మ పొంగు పట్టుకొని పొంగు చాపి అడిగింది కాబట్టి ఈ రోజు అన్ని సీట్లు ఇచ్చినాయి. అది నిలబెట్టుకోగలిగి ఉంటే ఆయన మళ్ళా ఇంకొకసారి ముఖ్యమంత్రి అంటాడు. ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఛాన్స్ అయిపోయింది, నిలబెట్టుకోలేకపోయాడు. ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు అని మీరు చెప్పకూడదు, పబ్లిక్ చెప్పాలండి. మళ్ళీ మాట్లాడదాం. మనతో వైఎస్ఆర్సీపీ నుంచి చిన్నపరెడ్డి గారు ఉన్నారు. చిన్నపరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్ బ్రహ్మనాయుడు గారు, 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. రెండో రోజు దద్దరిల్లిన కడప గడ్డ మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గర్జించారు కడప గడ్డ మీద. సో మరి రానున్న వచ్చే ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు అడుగులేస్తుంది. సో ఏమంటారు? అదేవిధంగా చంద్రబాబు గారు మాట అన్నారు, కోవట్ల గురించి కూడా ఎవరో కోవట్లు ఉన్నారన్నారు. అంటే ఎవరు ఏమైనా పంపించారా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి మీ మనుషులుగా, వారి గురించి ఉద్దేశించామని అన్నారా? సార్ డే 1 నుంచి చూడండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్లను పంపించటం, కుట్ర రాజకీయాలు చేయటం ఇలాంటి అలవాటు కానీ ఏదీ లేదు. ఎప్పుడు కూడా అంతా ఓపెన్ గానే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు, ఈ కార్యక్రమానికి వెళ్దామంటాం, అలా వెళ్తాం. అసలు మా దగ్గర కుట్రలు కుతంత్రాలు చేయడానికి అసలు ఆ వ్యవస్థలు కానీ వాటికి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది ఉండదు. నాయకుడు స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్ ఫాలో అయ్యి వెళ్ళటం తప్పితే. ఎందుకంటే మేము మా సత్తా మీద మేము ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం కానీ ఒకటి కాళ్ళు పట్టుకొని ఒకటి గడ్డాలు పట్టుకొని ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే. అలాంటప్పుడు
ఎలాంటి వ్యూహాలు పన్నాలి, అవతలని ఎలా వంగేసుకోవాలి, ఏం చేయాలనేది రకరకాల ఎత్తులు పై ఎత్తులు ఆట ఆడాల్సి వస్తుంది. మాకు అది లేదు. సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే ముఖ్యమంత్రి అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా అలానే అవుతారు. నేను కాస్త బోల్తా కొట్టింది కాదు నేను ఇవాళ ఎక్స్పెక్ట్ చేసి తెలుగుదేశం ఎప్పటిదాకా మనం అందరు పొత్తులతోటి వాళ్ళతోటో వీళ్ళతోటో వెన్నుపోటు పొడిచో ఏదో రకంగా ముఖ్యమంత్రి అయ్యాం కానీ రాబోయే ఎలక్షన్లకు మాత్రం మనం సింగిల్ గానే వెళ్దామని చెప్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేశా. అదేమీ లేదు. అబ్బాయిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం, లేకపోతే అబ్బాయిని మళ్ళీ ఇంకా ఉండనా నువ్వు ఉండనా తీర్మానాలన్నీ కూడా విన్నానన్నా. ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు పిఠాపురంలో ఒకళ్ళు రేప్ చేశారు, కుప్పంలో ఒకళ్ళని రేప్ చేశారు, కడపలో మన మధ్య వేరే వాళ్ళని ఒకళ్ళు రేప్ చేశారు. కానీ తెలుగుదేశం సాక్షిగా చెప్తా ఉన్నాం, ఈసారి ఇలాంటి ఇంకా భవిష్యత్తులో జరగకూడదు, ఏ పార్టీ వాడు చేసినా చీల్చి చెండాడతామని చెప్పేసి ఏమన్నా తీర్మానం చేస్తారేమో, ఆంధ్రప్రదేశ్ లో మహిళలు భయపడతా ఉన్నారని చెప్పేసి చెప్తారేమోనని ఆశపడ్డాం. అబ్బాయికి జాకీలేసి కట్టడం, మనం అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలా, అబ్బాయిని డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలా, లేకపోతే అబ్బాయిని పార్టీ ప్రధాన కార్యదర్శిని లేకపోతే పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వాలా. అలాగే మహానాడు ఇది ఒక పెద్ద డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు ఇందా చెప్పారు, కడపలో మీటింగ్ పెట్టడం ఏమన్నా, మహానాడు పెట్టడం ఏమన్నా పెద్ద గొప్ప. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ ఊర్లో పెట్టినా పాలకమే కదా. ఇండివిజువల్ గా వచ్చే సత్తా మీకు లేదు. పవన్ కళ్యాణ్ ఉండబట్టి అంతవరకన్నా జనం ఏదన్నా కనపడ్డారేమో కానీ మీకు ఇండివిజువల్ గా వచ్చే సత్తా లేదు. అందుకని ఏడున్నా చిన్నరెడ్డి గారు అంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి అంటే అవి అవివేకమైన మాటలు. కడపలో వాళ్ళ పార్టీ మహానాడు పెట్టుకుంటే జనసేన జనాన్ని తోలటం ఏంటండి? మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది మీకు? జనసేన అది కాదులే నేను చెప్పింది, మీరు అర్థం చేసుకోవడం తప్పు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలుపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అది అయిపోయింది, తీసేయండి సార్. ముగ్గురు కలిసి వెళ్ళారు పొత్తులకి, పొద్దాగా ఆయన గెలుపుకి ఉపయోగపడ్డాడని ఆ ఎపిసోడ్ తీసేయండి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా స్ట్రాంగ్ లీడర్ అని చెప్పేసి ఒప్పుకున్నారు. అయితే సార్ అమరావతిలో పవన్ కళ్యాణ్ అమరావతిలో మీటింగ్ పెడితే ఈడ రైతులు ఎంటబడి కొడతారని చెప్పేసి దుకాణం ఎత్తుకొని తీసుకుపోయి ఆడ పెట్టారు. ఎందుకయ్యా అంటే తీసుకున్నటువంటి 35,000 ఎకరాలకు సమాధానం చెప్పలేని వాళ్ళు ఇప్పుడు మరో 35-40,000 ఎకరాలు తీసుకుంటామన్నారు, మా నోరు కొట్టేలాగున్నారు అని చెప్పేసి ఆడ తంతారని చెప్పేసి కొడతారని చెప్పేసి పారిపోయి ఆడ పెట్టుకున్నారు. ఆడ కడపలో సత్తా చూపించడానికి కాదు. అలాగే 143 హామీలు ఇచ్చాం. మనం ఏమైనా చెబుతారేమో అనుకున్నా, 143 హామీలు ఇచ్చాం. ఎప్పటిదాకా సరే ఏదో చేయలేకపోయాం. ఈ రోజు నుంచి అన్న 143 హామీలు నెరవేర్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్తారేమోనని ఆశపడితే అలాంటిదేమీ లేదు. ప్రతి వాళ్ళు లేవటం మాట్లాడటం, అబ్బాయిని ముఖ్యమంత్రి చేద్దాం, అబ్బాయిని ఉప ముఖ్యమంత్రి చేద్దాం, లేకపోతే అబ్బాయిని పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఒప్పచెప్దాం. తెలుగుదేశం సంబంధించి బాధ్యతలు లోకేష్ గారికి అప్పచెప్పామని మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని మాట్లాడుకుంటారేంటి సార్? ఒక్క నిమిషం సార్. ఇప్పటిదాకా చేసింది శూన్యం, చేయబోయేది శూన్యం సార్. చేసింది శూన్యం, చేయబోయేది శూన్యం. వీరు చేసింది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని వెన్నుపోటు పొడిచారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పిలిపివ్వటం జరిగింది. ఇది సార్ చివరికి వీళ్ళు చేసేది ఏంటంటే అక్కడ భోజనాలు చేయటానికను తందనాలు ఆడటానికి తిరగటానికి పోయినటువంటి వేదికగానే భావిస్తాం. కానీ ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ఏదన్నా మంచి చేద్దామన్న ఒక మాట అన్న చెబుతారేమోనని విందామన్నా కానీ వినిపించినటువంటి పరిస్థితి. ఇలాంటి మహానాడు గురించి మళ్ళీ మేము మాట్లాడటం, దాని గురించి మేమేమన్నా కామెంట్ చేయటం ఎందుకు సార్? ఇవన్నీ ఏముంది సార్ అందులో? వాళ్ళకు వాళ్ళు భజన చేసుకోవటం తప్పితే ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రతిష్టాత్మకంగా వాళ్ళ కార్యకర్తలని ఉత్సాహపరచుకోవడం కోసం, పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం నిర్వహించుకునే కార్యక్రమం అది. కార్యక్రమం మీకు నచ్చినట్టు చేయాలంటే ఉండదు కదా. కాదనట్లేదు. ఈడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంటి? 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసాం, ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేకపోయాం.
కానీ ఎప్పటి నుంచి అన్నా ఇద్దామని చెప్పేసి ఏమైనా చెబుతారేమని ఆశపడ్డాం సార్. 1,50,000 కోట్ల రూపాయలు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే డబ్బులు పంపిణీ చేశారు, 2,70,000 కోట్లు డిపిడి ద్వారా ఇచ్చారు, ఆయన అప్పు చేశాడంటే ఒక అర్థం. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నేలకెక్కించుకోవడానికి కూడా పనికిరానటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దళితులని సార్ నిన్న తెనాలిలో పిల్లల్ని సార్ దళితులు మైనారిటీ పిల్లల్ని నడి రోడ్లో అరికాలు కోటింగ్ ఇచ్చి దళితులని ఎంత అవమానకరంగా అంటే కాళ్ళ మీద తొక్కి చిన్నప్పటి గారు ఒక్క విషయం, కులాన్ని అంశాన్ని తీకండి సార్, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడండి సార్. రెడ్డిని రెడ్డి అనే చెప్పుకుంటాం, కమ్మని కమ్మ అనే చెప్పుకుంటారు, దళితులను దళితులనే చెప్పండి, తప్పలేదు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇందాకే మీరు అన్నారు రేపుల గురించి మాట్లాడారు, హత్యల గురించి మాట్లాడారు. అలాగే ఎవరైనా చేస్తే వారిని కొట్టాలా లేకపోతే తిట్టాలా లేకపోతే చట్టపరంగా శిక్షించాలా అనే ఎపిసోడ్కి వచ్చినప్పుడు వారి కులం చూసి మాట్లాడతారా? పలానా కులం వాడైతే వాడు తప్పు చేసినా వాడిని ఏం తిట్టకూడదు, వాడిని ఏం కొట్టకూడదు అని మాట్లాడతారు మీరు? సార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వారికి నచ్చినట్టుగా, నాదెళ్ల మనోహర్ గారికి నచ్చినట్టుగా, ఐతానగర్కి సంబంధించినటువంటి దళితులందరినీ భయపెట్టాలన్నట్టుగా అలా కావాలని నడి రోడ్డు మీద సార్ ఏ రెడ్డినైనా ఏ చౌదరినైనా నడి రోడ్డు మీద అలా కొట్టారా? ఎందుకని మైనారిటీలని దళితులు అంటే వీళ్ళకి చిన్న చూపు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి ఆ కులాలని అణిచివేయాలంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, దళితులు అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా చిన్నప్పటి గారు ఒకటి ఇలాంటి అంశాలు చాలా సున్నితమైన అంశాలు, సున్నితమైన అంశాలు వినండి వినండి ఇవి సున్నితమైన అంశాలని మనం చర్చా వేదికల్లో వాటిని గురించి పెద్దగా కనుక మాట్లాడితే యువకుల్ని కొట్టడం సున్నితమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లకి కొత్తగా వచ్చినటువంటి లాయర్లకి నెలకి 5,000 రూపాయలు అరికాలు కొట్టింది నిజం కాదా? చూసింది నిజం కాదా? ఏంది ఇందులో ఏమి సున్నితమైన అంశం అని చెప్పేసి అంతా బహిరంగ రహస్యమే. కొట్టడాన్ని ఖచ్చితంగా తప్పు పడుతున్నాను నేను కూడా, కొట్టడం తప్పు, చట్టాన్ని చేతిలో పోలీసులు తీసుకోవడం తప్పు. అయితే మీరు అక్కడ కులం అంశం తీసుకురావద్దు, మళ్ళీ ఇది వేరే విధంగా వెళ్తుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కల్పించే ప్రమాదం వస్తుంది, కులాన్ని బయటికి తీసుకురావద్దు అంటున్నా నేను అనేది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఏ సామాజిక వర్గం అండి? చావు బతుకుల్లో ఉన్నాడు ఆయన, నిమిషాన్ని 10 సార్లు దగ్గుతూ ఉన్నాడు ఆయన, తిరుగుతున్నాడు జైలు చుట్టూతా. మరి అక్కడ ఎవరో కమ్మ కులస్తులు ఎవరో వచ్చి మా కులవాడు కాబట్టే కదా ఇంత దిప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ మీద ఇన్ని కేసులుంటే ఢిల్లీ నుంచి గంటకు 10 లక్షలు ఇచ్చిన లాయర్ని పిలిపించి బెయిల్ తెప్పించేవాడు కదా, కమ్మ సామాజిక వర్గం వాడు కాబట్టి వాళ్ళ మీద నుంచి గాలి కొదిలేశాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు కులం వద్దు, ఇక్కడ వ్యక్తిని వ్యక్తిగా చూడండి, నేరస్తుడిని నేరస్తుడిగా చూడండి, ముద్దాయిని ముద్దాయిగా చూడండి. ఒకళ్ళని మెప్పించడానికి కాదు, దళితులకు జరిగినటువంటి అవమానం దళిత జాతి మొత్తం కూడా ఇలా బాధపడతా కన్నీరు పెడతా ఉన్నారు. నా మిత్రులందరూ కూడా బాధపడతా ఉన్నారు సార్. అయ్యో ఏంటి ఈ అన్యాయం ఏంది, ఈ అరాచకం ఏంది, నడి రోడ్లో మా పిల్లల రేపు పెళ్లిళ్ళు అయితే ఆ పిల్లలకి పెళ్లిళ్ళు అయితే రేపు ఏం జరుగుతా ఉంది, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఏం తప్పు చేశారండి? తప్పు చేస్తే చిన్నప్పటి గారు బహిరంగ లాఠీ చార్జ్ ఘటనపై గుంటూరు ఎస్పీ స్పందించారు. ఒక్క నిమిషం వినండి సార్, ఎస్పీ గారు చెప్పిన మాట వినండి సార్. అసలు మీరు వినే పరిస్థితిలో లేరు. ఒక విషయం వినండి, కొట్టడాన్ని ఖచ్చితంగా తప్పు పడదాం, ఖండిద్దాం. పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, వాళ్ళు నేరం చేస్తే వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. దాన్ని అందరూ ఎవరు కాదంటలం. ఇక్కడ సున్నితమైన కుల అంశం తీసుకొస్తే అది మళ్ళీ వేరే డైవర్ట్ అయిపోతా ఉంది. అది కులాలకి మతాలకి మధ్య ఒక చిచ్చు రాజేసే అంశం. మీరు ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా నాయకుడిగా ఉన్నారు కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. జిల్లా ఎస్పీ గారు ఏమన్నారు? గంజాయి మత్తులో సామాన్యులతో పాటు కానిస్టేబుల్పై దాడి చేయడంతోనే తెనాలిలో యువకులను దండించడం జరిగిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే కరీముల్లాపై 1 కేసు, నవీన్పై 10, జాన్ విక్టరీపై 10, రాకేష్పై 9 కేసులున్నాయని చెప్పారు. గంజాయి మత్తులో ఆ యువకులు కానిస్టేబుల్ చిరంజీవిని అడ్డగించి చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా నడుచుకోవాలని ఎస్పీ గారు చెప్పారు. సో మరి ఇంకా అయితే కొట్టడం అయితే తప్పే, ఈయన కొట్టడం తప్ప రైట్ అని చెప్పలేదు. ఆ ఎవరైతే దెబ్బలు తిన్న వ్యక్తుల యొక్క నేర చరిత్ర వారి మీద ఒక్కొక్కరు 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. గంజాయి మత్తులో పోలీస్
కానిస్టేబుల్ చంపబోయాడు నేను చెప్పారు. మీరు నిజంగా వాళ్ళ పక్కన ఖచ్చితంగా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఎస్పీ గారి మీద మరి కోర్టుకు వెళ్ళండి, మీరు ఈ విధంగా ఎస్పీ గారు చెప్పారు కొట్టడం తప్పు అంటున్నారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళండి. ప్రజాస్వామ్యంలో మనకు భారతదేశం మనకు రాజ్యాంగం అన్ని అవకాశాలు హక్కులు కల్పించింది కాబట్టి కులాన్ని తీయొద్దండి, కులాన్ని తీయొద్దు. అది ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. కులాన్ని తీయొద్దు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, దయచేసి ఆగండి. ఒక్క మాట క్లోజ్ చేస్తా. లోకేష్ బాబు మీద 18 కేసులు ఉన్నాయన్నారు సార్. రౌడీ షీట్ తీశారా? లోకేష్ బాబుని కొట్టారా? లోకేష్ బాబుని అరెస్ట్ చేశారా? ఏమీ లేదు. మరి ఎందుకని ఒక దళితుడికి వచ్చేసరికి ఇలాంటి ట్రీట్మెంట్ చేశారన్నది ప్రజలు సున్నితమైన అంశాలు మనం చాలా జాగ్రత్తగా చర్చించాలంటున్నాను. నేను అనేది మీకు అర్థం అవట్లా. సున్నితమైన అంశాలను చాలా జాగ్రత్తగా చర్చించాలి. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆగండి. ఈ అంశాలు కృష్ణారెడ్డి గారు చెప్తారు, ఆయన అనలిస్ట్గా ఉన్నారు, ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి వారు చెప్తారు, విందాం. సున్నితమైన అంశాలు మీరు మాట్లాడి ఇంకొకరు మాట్లాడి ఈ చర్చలో ఏమైందంటే ఇది మళ్ళీ కులాల మధ్య ఒక చిచ్చును రాజేసేటువంటి ప్రక్రియకి ఇది వేదిక కావద్దు. దయచేసి ఆగండి. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సో ఇప్పుడు వీరిద్దరు మాట్లాడిన అంశాల మీద మహానాడులోకి వెళ్ళబోయే ముందుగా ఖచ్చితంగా ఈ అంశం చర్చనీయాంశమైంది కాబట్టి తెనాలి యువకుల మీద పోలీసులకు సంబంధించినటువంటి దాష్టికం ఇది ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి. అవును, అందుకని నాకు తెలిసి 99 ఛానల్ దీనికి సంబంధించి ఏమైనా డిబేట్ పెట్టిందా లేదా అని 2-3 రోజుల్లో నేను గమనించలేదు. నా సూచన ఏంటంటే ఎలాగూ పొలిటికల్ అంశాలు ప్రధానమైన అంశాలుగా ఉంటాయి కాబట్టి మహానాడు రేపటితో అయిపోయింది కాబట్టి కనీసం ఎల్లుండి తర్వాత అయినా సరే తెనాలిలో యువకుల మీద పోలీసుల దాష్టికానికి సంబంధించి డిబేట్ పెట్టండి. ఖచ్చితంగా రాజకీయ ఇది నాకు ఒక సూచన మాత్రం. రాజకీయ పార్టీలతో ఒక డిబేట్ పెట్టండి. రాజకీయ పార్టీలు కాకుండా ప్రజా సంఘాలు, పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ చేసి చదువుకున్నటువంటి యువకులు, ప్రజాస్వామికవాదులు, మానవ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, పోలీసుల అధికారుల సంఘం వాళ్ళతో కూడా వాళ్ళను కూడా ఒకళ్ళు పిలిచి మీరు డిబేట్ పెట్టండి. ఎందుకంటే మీరు ఇందాక ఒక నోట్ చదివారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎస్పీ రిలీజ్ చేసినటువంటి నోట్. అవును సార్, అది బాధ్యతాయుతమైనటువంటి ఎస్పీ కాదండి, బాధ్యత రహితమైనటువంటి ఎస్పీ రిలీజ్ చేసినటువంటి నోట్ అని నా అభిప్రాయం. ఎందుకు అంటే వాళ్ళ మీద ఒక కేసు ఉంది, లేకపోతే 10 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయి. వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించడానికి మాత్రమే మన ప్రజాస్వామ్యంలో పోలీసులకి రాజ్యాంగము వాళ్ళకి నేరారోపణలు చేసి కోర్టు ముందు ఉంచటం వరకు మాత్రమే పోలీసుల బాధ్యత. శిక్షించేటువంటి అధికారం పోలీసులకు లేదు. కాబట్టి పోలీసులు చేసినటువంటిది తప్పు అనేటువంటిది ముందు ఫస్ట్ ఎస్పీ ఒప్పుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద విచారణ జరపాలి. అదేవిధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, కానిస్టేబుల్ మీద దాడి చేశారు, కానిస్టేబుల్ మీద అత్యాయత్నం చేశారు, వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు, గంజాయి సరఫరా చేస్తున్నారు, లేకపోతే ఇంకోళ్ళ మీద దాడులు చేశారు, ఇవన్నీ చట్టబద్ధంగా మీరు వాళ్ళ కోర్టు ముందు ఉంచండి, వాళ్ళ మీద రౌడీ షీట్లు తెరవండి, అన్ని చేయండి. నో డౌట్ దీని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. అది చట్టబద్ధంగా మాత్రమే చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారం పోలీసులకు లేదు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకని అయితే ఈ పాయింట్ తో పాటుగా ఒక్క పాయింట్ చెప్పి మీరు ఇందాక ఒక ఈ సున్నితమైనటువంటి అంశం అనేటువంటి దాని మీద చిన్నపరెడ్డి గారిని ఆపారు కాబట్టి చెప్తున్నా. దళితులు లేకపోతే మైనారిటీలు అన్న నేపథ్యంలో అది కులాల వైపు వెళ్ళిద్ది అనేటువంటి మీరు ఆలోచనతో ఆపారు. కానీ భారతదేశంలో ఏ అంశానికైనా సరే కులం అనేటువంటిది లేకుండా, కేంద్ర బిందువుగా లేకుండా ఏ ఘటన జరగదు. అందుకని దాన్ని మనం దాచిపెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఆ కోణంలో కూడా ఒక డిబేట్ చేయలేదు. మీ డిబేట్ లో మనం ఇప్పుడు ఈ డిబేట్ దాని మీద కాదు కాబట్టి దాని మీద దయచేసి ఈ అన్ని కోణాల్లో డిబేట్ చేయమని నేను అడుగుతున్నాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 175కి వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళు సంక్షేమ పథకాల విషయంలో అద్భుతంగా చేసిన వాళ్ళు ఘోరమైనటువంటి ఓటమికి వెళ్ళటం వెనక తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేసినటువంటి విమర్శలు కానీ లేకపోతే మాలాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటం కానీ ఏంటో చెప్పనండి. వైసీపీ ప్రభుత్వం మీద డాక్టర్ సుధాకర్, అదే విధంగా వరప్రసాద్ అనేటువంటి యువకుడు గుండు గీయటము, అదే విధంగా యువకుడు చీరాలకు సంబంధించినటువంటి యువకుడు మీద దాడిదని, వీళ్ళంతా ఏంటి
ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరినీ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గుండులు గీయించాడు, చంపేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఇందుకే వాళ్ళకి 151 నుంచి 11 వచ్చినాయి. అందుకని ఇప్పుడు అప్పుడేమో వాళ్ళు చేసినప్పుడేమో నేనేమంటానంటే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన బీజేపీ వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఎవరు పోలీసులు చేసే తప్పు. నేనేమంటానంటే సురేంద్ర నాయక్ గారికి నాక వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలు కూడా అద్భుతంగా డెమోక్రటిక్ గా మాట్లాడాడు. అలా మాట్లాడాలని నేను కోరుకుంటా తెలుగుదేశం నాయకులు. మీరు పోలీసులు తప్పు చేశారు, వాళ్ళని ఎందుకు ఎత్తుకుంటారో మీకు ఎందుకు పోలీసులు అలా కొట్టడం వల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ కూట్లో అదిపరచండి అని చెప్తే సరిపోయి. వీళ్ళకి తెలుగుదేశం సమస్య ఉంది, పోలీసులు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఎదుర్కొంటారు, వాళ్ళు సస్పెండ్ చేస్తారు. రేపు మానవ హక్కుల కమిషన్ వాళ్ళకు నోటీసులు ఇస్తుంది, డీజీపీకి నోటీసులు ఇస్తుంది. డీజీపీ వెళ్ళి మానవ హక్కుల కమిషన్ ముందు నుంచోవాలి. ఈ ప్రకటన చేసినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ కూడా వెళ్ళి నుంచోవాలి మానవ హక్కుల కమిషన్ ముందు. రేపొద్దున ఎవరి కోసం నుంచుంటారు? మన ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు కదా. అందుకని ఈ అంశం మీద మీరు కనీసం మహానాడు తర్వాత సూచన ఇది మీరు మాత్రం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక రెండో అంశానికి వచ్చేసరికల్లా మహానాడుకు సంబంధించినటువంటి అంశాలు 2 అంశాలని నేను ప్రధానమైనటువంటి అంశాల కింద తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి, అది అద్భుతమైన స్టేట్మెంట్. ఏంటి అంటే కోవర్ట్లు వచ్చేసారు మా పార్టీలో కోవర్ట్లు వచ్చేసి మా వాళ్ళని చంపేస్తున్నారు, ఏంటి అన్యాయం అయ్యా అని తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఆయన ఆలోచన ఎన్నికల ముందు వచ్చారన్నా కోవట్లు, ఎన్నికల తర్వాత వచ్చారన్నా సార్ అని చెబుతున్నాను. ఈ కోవట్లు ఎలా వచ్చారు? గోడ దూకొచ్చారా, కిటికీల నుంచి దూరొచ్చారా, లేకపోతే గోడలు బద్దలు కొట్టుకొని వచ్చారా, లేకపోతే డోర్లు బద్దలు కొట్టుకొని వచ్చారా, లేకపోతే మీరు ఆహ్వానించి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ వాళ్ళనే చంపించేటువంటి విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా? వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళు ఇతరులో వచ్చారండి, కార్యకర్తలో లేక కోవర్ట్లో వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? మీ పార్టీకి ప్రమేయం లేకుండా వచ్చారా? కోవర్ట్లు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతాను చంద్రబాబు నాయుడిని, మీ 24 మంది మంత్రుల్లో ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు? మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి మంత్రులు అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కోవర్టులు కాదు. అదేవిధంగా మొన్నటిదాకా వైసీపీలో ఉండి కుంభకోణాలు చేసి ఆ కుంభకోణాల నుంచి తప్పించుకోవటానికి మీ తెలుగుదేశం పార్టీలోనో లేక మీ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కన్ను గీటి మీకు అంతా కూడా మంచోళ్ళు అని చెప్పి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళంతా కోవర్టులు కాదు అయ్యా. చంద్రబాబు నాయుడు మీరు వచ్చినటువంటి కార్యకర్తలు మాత్రమే కోవర్ట్లు అని చెప్తారు. ఈ నాయకులందరూ ఎవరయ్యా? ఎలా వచ్చారు? వాళ్ళు ఉపయోగపడతారు కదా పెద్ద స్థాయిలో. నీకు ఇంకోటి చెప్తాను, ఇప్పుడు వరుసనే జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది కోవర్ట్లు వస్తారు? ఇప్పుడు వరుసనే జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళందరూ లాక్కొచ్చి పీక్కొచ్చి బెదిరించి తీసుకొచ్చి వేసుకుంటున్నారు కదా తెలుగుదేశం పార్టీలో. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లకి, డిప్యూటీ చైర్మన్లకి, డిప్యూటీ మేయర్లకి వీళ్ళందరినీ తెచ్చుకుంటున్నారు కదా. ఎందుకు తెచ్చుకుంటున్నారా? కోవర్టుల్ని అధికారం కోసం తెచ్చుకున్నారు అక్కడ లోకల్ గా. అంటే మీకు అధికారం కావాలి. మీకు ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రి అయితే మీకు 130 సీట్లు వచ్చా, మొత్తం కలిపి 164 సీట్లు వచ్చా, మరి ఇంకెందుకు మళ్ళీ వైసీపీ వాళ్ళని తెచ్చుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళని కోవర్ట్లు అంటాం దేనికి? వచ్చింది నేను ఒకటి అంటాను, మీ ప్రభుత్వంలో అని కూడా అది తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోతారు, అన్యాయంగా చచ్చిపోతారు, హత్యలకు గురైతారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోతుంటారు. ఏం మీకు శాతకాంతరమా లేక ఇంకోటి ఏమన్నా? చంద్రబాబు నాయుడు శాతకాంతరమా కాదా? మీ హోంశాఖ ఫెయిల్యూరా కాదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోవట్లా? ఏ జిల్లా తెలిసిపోతులాగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇదేం జిల్లా తెలిసిపోతా? ఏది బట్టా సరే ఏ రోగాలు కాదు ఒకటే బంధు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్. మీరు అధికారంలో ఉన్నారంటే మర్చిపోతే ఎట్లా? 4.5 దశాబ్దాల చరిత్ర కలిగి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాట్లాడింది చాలా సిగ్గుచేటటువంటి వ్యవహారం. నేను ఒకటి అడుగుతాను, ఇప్పటికీ కూడా ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలండోళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడికే నువ్వు భద్రత కల్పించలేకపోతే నీ ప్రభుత్వం ఎందుకయ్యా? ఎందుకో నేను అడుగుతున్నాను.
ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడికే ఈ రోజున భద్రత లేకపోతే ఆ హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు మీ ప్రభుత్వం ఇంకా రేపు తెలుగుదేశం ఫెయిల్యూర్ అంటారు, ప్రభుత్వంలోని ప్రధానమైన ఫెయిల్యూర్ అంటారు ఇక్కడ. 100% హోంశాఖ ఫెయిల్యూర్, 100% ప్రభుత్వ ఫెయిల్యూర్. లాంటి ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు ఈ హోంశాఖ ఫెయిల్యూర్ అనేది? ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. తెలుగుదేశం కార్యకర్త అయినా సరే ఒక కార్యకర్త కూడా చనిపోకూడదండి. ప్రాణం అంటే ఎవరి దగ్గర ప్రాణం? నువ్వు వాళ్ళ ప్రాణాలే కాపాడినాడు, ఇక సామాన్యుల ప్రాణాలు ఏం కాపాడుతావు అనేటువంటి చర్చ వస్తుందా రాదా? ఇక మూడో అంశం అండి, మహానాడుకు సంబంధించిన రెండో అంశం, లోకేష్ గారిని పట్టాభిషేకం చేయడానికి రంగం సిద్ధం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా? ఈ రిమైనింగ్ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపు ముఖ్యమంత్రి సీట్లు ఏమన్నా కూర్చోబెట్టే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఒక అనలిస్ట్గా ఏం చెప్తారు కృష్ణాంజలి గారు? ఇప్పుడు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలా, లేకపోతే సీఎం ఇవ్వాలా, లేకపోతే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలా అనేటువంటి అంశం వాళ్ళ ప్రభుత్వం అయితేనేమో 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా హోదా ఇవ్వాలి లేకపోతే హోదాలో పెట్టుకోవాలి అనేటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయం. అయినా కానీ ప్రజాస్వామ్యతంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయాల్లో మనం ఖచ్చితంగా బయట వాళ్ళం కూడా ఆ అంశాన్ని చర్చిస్తాం, నో డౌట్. ఇందాక సురేంద్ర నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు? మా నారా లోకేష్ ని మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, మా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఇతను అన్ఫిట్, ఇతను పనికిరాడు అన్నారు. గతంలో అన్నారు అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళు ఎలాగో వేరే వాళ్ళు విమర్శిస్తారు, అది వేరే అంశం. కనీసం వాళ్ళ పార్టీలో వాళ్ళందరినీ కాదు అని వాళ్ళ యొక్క విమర్శలు కూడా కాదని ఇప్పుడు నాయకుడిగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఎక్కడ ఏ స్థాయికి ఎదిగాడు? ఆయన ఒక ఏమీ లేకుండా ఎమ్మెల్సీ అయ్యాడు, ఏమీ లేకుండా మంత్రి అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు గెలవకుండానే. ఆ తర్వాత ఓడిపోయాడు, ఆ తర్వాత మళ్ళీ గెలిచాడు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు తప్పుకుంటే ఈయన ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఈ పీరియడ్ నెక్స్ట్ పీరియడ్ ఈ పీరియడ్ లో వాళ్ళ ఇష్టం అండి. కూటమిలో ఉన్న పార్టీలు ఒప్పుకోవాలి కదండి. నేననేది కూటమిలో ఉన్న వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేదా? చంద్రబాబు గారిని ఇక్కడ నారా లోకేష్ అనేటువంటి ఒక లీడరు, ఆ విధంగా ఫెయిల్యూర్ దగ్గర నుంచి ఇప్పుడు లీడర్ స్థాయికి రావడానికి అంటే ఒక పిల్లగాడు కడుపులో ఒక బిడ్డ కడుపులో పెరిగేటువంటి క్రమంలో పూర్తి స్థాయి పరిపక్వత రాకుండా 7 నెలలకో 8 నెలలకో పూర్తి నెలలు కూడా పుడితే ఏం చేస్తారంటే ఇంక్యుబేటర్ లో పెడతారు. ఇంక్యుబేటర్ లో పెట్టి అతనికి పరిపుష్టత వచ్చిన తర్వాత బయటకు వచ్చి తర్వాత మిగతా వాళ్ళలాగా అందరిలాగా. ఇలాంటి ఇంక్యుబేటర్ నాయకుడు ఈ రోజున నారా లోకేష్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆయన ఏమీ లేకుండానే ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్సీ మంత్రి కూడా అయ్యాడు. అదే విధంగా ఓడిపోయిన తర్వాత ఆయన నాయకుడిగా ఉన్నాడు, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ స్థాయికి ఏదో ఒక స్థాయికి వెళ్తాడు అని నేనేమంటానంటే ఇదే స్థాయిలోకినా మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ దాకా బాగుందండి. ఆయన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లేడు, ఆయన వస్తాడో రాడో కూడా ఎవరికి తెలియదు. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ, కింజరపు వాళ్ళ నాన్న ఎవరైతే ఎర్రనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు తండ్రి తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు ఎర్రనాయుడు. 2014లో ఎంపీగా గెలిచాడు. 2019లో రాష్ట్రం అంతా 23 సీట్లు పరిమితమైనప్పుడు 3 ఎంపీలే గెలిచినప్పుడు రామ్మోహన్ నాయుడు గెలిచాడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు లాస్ట్ తీర్మానం ఈ రోజున రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టాడు. ఒక మాట మాట్లాడాడు, నన్ను గుర్తించి నాకు మంత్రి పదవి ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. నేనేమంటాను అంటే రామ్మోహన్ నాయుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు కూడా ప్రూవ్డ్ లీడర్. మరి రామ్మోహన్ నాయుడు ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యేటువంటి అవకాశం ఉందా
సురేందర్ నాయుడు గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్పగలరా కనీసం ఉదాహరణకైనా? ఎట్లా చెప్తారు సార్? అది ఆ పార్టీ ఎవరిది? ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత చంద్రబాబు గారి చేతుల్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఆయన కొడుకు అవుతాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన భార్య, ఆయన కుమార్తెలు, ఆయన బంధువులు అవుతారు. కానీ ఎవరు కదా సార్? కుటుంబ ఇదేమన్నా కుటుంబ అయినప్పుడు కూడా జరుగుతుంది అదే కదా సార్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే కదా. ప్రమేయం లేకుండా, అదే విధంగా పీసీ పార్టీ వాళ్ళ ప్రమేయం లేకుండా, రాజుల ప్రమేయం లేకుండా, ఉత్తరాంధ్రలో బీసీ ప్రమేయం లేకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పునాదుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళకి ఎందుకని భవిష్యత్తు కనీసంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అని అన్నా ఎందుకు అనకూడదండి? రైట్ 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 మొన్న మాట్లాడదాం, సమయం కూడా తక్కువ ఉంది. మీకు నారా లోకేష్ ఇచ్చుకుంటారా ఇచ్చుకోరా అని వేరే అంశం అండి. సమయం లేదండి, సమయం లేదు. ఇంక్యుబేటర్ లీడర్ అయినా సరే, ఇంక్యుబేటర్ లో తయారైన లీడర్ అయినా సరే ముఖ్యమంత్రి వరకు వెళ్ళొచ్చు. సమర్థత కలిగిన నాయకుడు కూడా ముఖ్యమంత్రి వరకు వెళ్ళే పరిస్థితి లేకపోతే అలాంటి పార్టీలు ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీలు కాదు. అది తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. సురేంద్ర నాయుడు గారు, సో కృష్ణారెడ్డి గారు చాలా అంశాలు లేవనెత్తారు. సో వాటిలో ప్రధానంగా కనుక చూస్తే మరి నారా లోకేష్ గారి కన్నా కూడా రామ్మోహన్ నాయుడు గారు మరి వరుసగా 3 సార్లు ఎంపీ చిన్న వయసులోనే మరి ఆయన నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి మద్దతుదారులు ఉన్నటువంటి కుటుంబం అది. మరి ఆయన పేరు కనీసం చెప్పలేకపోతున్నారని అన్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో మనం మామూలుగా పార్టీలను పక్కన పెట్టి మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే ప్రాంతీయ పార్టీలలో ఎవరైతే పార్టీ అధినాయకుడు ఉంటారో వాళ్ళ కుటుంబం నుండే వస్తారు నాయకులుగా. అన్ని పార్టీలు మీకు ఎక్కడైనా చూడండి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా చూడండి, తమిళనాడు చూడండి, లేదంటే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చూడండి, తెలంగాణలో చూడండి, లేకపోతే ఇంకొక దగ్గర చూడండి. ఇప్పుడు కేటీఆర్ ని కాదనుకోని ఇంకొక హరీష్ రావుకి ఇస్తారా? అసలు ఇచ్చే ఛాన్స్ లేదు కదా. ఈగలుస్తారా? ఇచ్చే సాహసం చేస్తారా? చేయలేదు. మధ్యలో ఏదో అన్నందుకు ఏదో మధ్యలో ఆయనకి ఏదో ఇస్తారు, పదవి ఇస్తారు అన్నందుకే పెద్ద రచ్చ అయింది ఇద్దరు మధ్య. ఇక్కడ నీకు జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఆయన కూడా సీఎం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు కూడా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం, వాళ్ళ అమ్మ మినిస్టరు, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే, అతను సుదీర్ఘ రాజకీయ జీవితం. వాళ్ళకి అవకాశం జనసేన ఒకవేళ భవిష్యత్తులో జనసేన సొంతంగా అవకాశం ఇచ్చిన నాదెళ్ల మనోహర్ గారికి ఏమి ఇవ్వరు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అవకాశం. మరి ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో తెలుగుదేశం ఒకదాని గురించే మనం మాట్లాడుకునేది కాదు. కృష్ణాంజనేయులు కూడా పెద్దలు ఆలోచించాలి. తెలుగుదేశం ఒక్కదాని గురించి మాట్లాడేది కాదు, అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లో అదే జరుగుతా ఉంది. తెలుగుదేశం ఏదో కొత్తగా వచ్చి తెలుగుదేశంలోనే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు కాదు. తెలుగుదేశంలో అన్న బీసీలకు సముచిత స్థానం ఇస్తున్నావు, ఎస్సీలకు సముచిత స్థానం ఇస్తున్నావు, పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఉన్నంతలో ఉన్నత పదవులు కూడా అధిరోహించేదానికి అవకాశాలు ఉన్నాయి. అదే నీకు దీంట్లో మిగతా పార్టీల్లో నువ్వు చేయలేరు కదా. మీరు లాస్ట్ 5 సంవత్సరాలలో ఎవరెవరు బీసీలకి సామాజిక న్యాయం వారు అమలు చేశారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో, టికెట్ల విషయంలో అమలు చేశారు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు, 151 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 100 మంది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదు మాకు అని అడుగుతున్నారు. మనం ఏం మాట్లాడతాం మనం? సరే అవి పక్కన పెడితే ఎవరు ఎన్ననుకున్నా లోకేష్ బాబు గారు మీరు అన్నట్టు ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీ దగ్గర నుండి మినిస్టర్ అయి ఉండొచ్చు, ఇవన్నీ రాజకీయంగా పరిణతి చెందాడు. ఆ చెయ్యి దెబ్బ, గోడ దెబ్బ 2 తగిలినాయి 2014 నుండి 2019 వరకు. దాని తర్వాత 2019 నుండి 2024 వరకు ఆయన అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు ఎవ్వరు అనుభవించలేదు. మంచి వయసులో భార్య బిడ్డల్ని వదిలేసి దాదాపు 350 రోజులు పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసి విరామం లేకుండా ఒక లీడర్ గా ఎదిగాడు. ఆయన లీడర్ గా నిరూపించుకున్నాడు. మేమందరూ కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ గా మాట్లాడతాను సార్. నేను ఏది కూడా ఆఫ్ పెట్టుకొని లోపల పైకి మాట్లాడే రకం కాదు. అది కృష్ణాంజనేయులు గారికి కూడా తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళే చాలా మంది వ్యతిరేకించారు లోకేష్ బాబు గారిని ఆ రోజు. ఈ రోజు ఆయనలో ఉన్నటువంటి లాయకత్వ లక్షణాలు
ఆయన తెచ్చుకున్నాడు కాబట్టి ఆ రోజు ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు వ్యతిరేకించే కదా బయటికి వెళ్ళిపోయింది. రాటు తేలినాడు కాబట్టి నాయకుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు యా నోటితో అయితే అన్నారో అదే నోరు ఈ రోజు ఆయన్ను కొనియాడుతా ఉంది. ఆయనే కావాలి. ప్రత్యర్థులు ఎవరైతే ఏ నోటితో ఆయన పప్పు అని ఏలం చేశారో అలాంటి వాళ్ళని ఇప్పుడు తుప్పు రేగొడుతున్నారు అంటారు. తుప్పు రేగిపోతా ఉంది. లోకేష్ బాబు గారి మాట వింటే హార్ట్ అటాక్ వస్తా ఉంది. ఇంకొకరేమో హాస్పిటల్లో పోయి చేరిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, అది వేరే విషయం. దాని తర్వాత ఇందాక చిన్నప్పరెడ్డి ఏదో గొప్పగా చెప్తున్నాడు వెన్నుపోటు అని. నేను అడుగుతున్నా, గొడ్డెల పోటుని గురించి కూడా మాట్లాడాలి కదా, కోడి కత్తి పోటుని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇవన్నీ మాట్లాడాలి కదా. గొడ్డెల పోటు, గులకరాయి పోటు, కోడి కత్తి పోటు, తల్లికి వెన్నుపోటు, చెల్లికి వచ్చిందయ్యా చిన్నపరెడ్డి గారు. పార్టీ పుట్టింది శవాల మీద పేగిన పార్టీ ఉంది. చెప్పండి. చెప్పండి. శవం మీద పుట్టింది. శవం మీద పుట్టి వివేకానంద రెడ్డి శవం మీద మన అధికారంలోకి వచ్చిన పార్టీ మన పార్టీ. తల్లిని పిల్లిని అందరినీ పొడిచి అధికారం నాకు తెలియలేదు, తల్లి లేదు, ఎవరో అవసరం లేదు, నాకు అధికారమే కావాలని చెప్పిన పార్టీ కదా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడయ్యా. ఏం మాట్లాడతారు మీరు? దాదాపు ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి వెన్నుపోటు 25 సంవత్సరాలకు ముందుండి మాట్లాడుతున్నారు మీరు. అడిగిపోయిన చంద్రబాబు నాయుడు అధికారంలో చేపట్టిన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. సమయం లేదు. చిన్నప్పరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. సురేంద్ర నాయుడు గారు సమయం లేదండి. చిన్నప్పరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి కడపలో వాహనాన్ని నిర్వహించడం కాదు, సత్తా ఇచ్చిన హామీలు అమలు చేయడమే సత్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎందుకని పాపం వారు ఏదో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటే వారి కార్యక్రమాలు కూడా చేసుకోవడం మీకు ఇష్టం లేదా? మీ పార్టీ అధినేత జలసీతో ఫీల్ అవుతున్నారా? మీ అడ్డాలో వారి కార్యక్రమం పెట్టి లక్షలాదిగా జన సమీకరణ చేశారని? సార్, ఈ భారతదేశంలో ఎవరు పథకాలు ఇస్తున్నా సరే చూసి ఆనందించి అంతకన్నా గొప్పగా ఇవ్వాలనేటటువంటి జలసి మా నాయకుడికి ఉంటుంది సార్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని 99.9% ప్రతి హామీని కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ఆయన ప్రకటించే రేపు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఇంతకన్నా మహానాడు కన్నా ఘనంగా ఎక్కడ చేయబోతున్నారు వెన్నుపోటు దినం? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేటటువంటి దిశగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, పేదలకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలకి అండగా ఉండటం అనే పక్కన పెడితే పాపం మిమ్మల్ని నమ్ముకొని మీ అధినేతను నమ్ముకొని ఈ రోజు కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడుతున్న వారి గురించి కాస్త ఆలోచించి కొంచెం మంచి లాయర్లను పెట్టి వారిని త్వరగా బయటికి తేవాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉన్నారు, వేడుకుంటా ఉన్నారు మీ పార్టీ కార్యకర్తలు. సార్, ఆ వ్యవస్థలకు సంబంధించి లాయర్లు చేయాల్సిన పని లాయర్లు చేస్తారు, చిన్నపరెడ్డి పని చేయాల్సింది చిన్నపరెడ్డి చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కానీ తెలుగుదేశానికి సంబంధించి వ్యవస్థను మేనేజ్ చేసినట్టు మేము ప్రతి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ పోయేటటువంటి వ్యవస్థ మా దగ్గర లేదు. మేము పార్టీ పరంగా ఎంతవరకు అండగా కుటుంబానికి అండగా ఉండాలి, లాయర్లకు చెప్పేసి మనం ఎంతవరకు మనం చేయాలి ఇంతవరకే మేము చూస్తాం. కానీ ఇందా చెప్పారు కదా మీరు, ఆ పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వాళ్ళందరూ కూడా మేనేజ్ చేసుకుంటా తీసుకొని వస్తారో అలా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి తీసుకొచ్చుకున్నాక కోవట్లు అనుకోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు అర్జెంట్ గా ఏమీ బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వాళ్ళు జైల్లోనే ఉండాలి, వేధింపులకు గురవ్వాలి, కాదు పేర్నాని చెప్పినట్టుగా ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఎవరో చచ్చిపోతే దాని ద్వారా ఈ ప్రభుత్వం కూలిపోయిందని చెబుతున్నారు కదా. అలాంటిది ఏదైనా జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డికి మంచిదే. కాబట్టి ఇంకోటి కూడా ఏం చదువుతున్నారు, మీటింగుల్లో చాలా కేసులు పెడతారు, జైల్లో పెడతారు. జగన్మోహన్ రెడ్డి మీద కాదు కేసులు పెట్టేది, ఇవన్నీ జైల్లో పెట్టేది. అతనికి ఎలాగో ఢిల్లీలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది కార్యకర్తలు మీరందరూ జైల్లోకి వెళ్ళాలి, మీరందరూ జైల్లోకి వెళ్తే రేపు పొద్దున
మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం నిజం. అంతే తప్ప వాళ్ళనే ఉద్ధరించాలని జగన్మోహన్ రెడ్డికి అయితే ఒకటే మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 14 నెలలు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు కంట్లో నలుసు పడింది, ఒళ్ళు బాగలేదు, లేకపోతే ఇంకోటి అని రకరకాలుగా మేము ఆయన పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, జైలుకి వెళ్ళారు సార్. ఆయన కార్యకర్తలు కంపేర్ చేస్తారండి మీరు? ఆయన కోసం కార్యకర్తలు జైలుకి వెళ్ళాలా? ఆయన కోసం నాయకులు జైలుకి వెళ్ళాలా? ఆయన కోసం ఇతరుల ప్రాణాలు పోవాలా? మీరు అట్లా కంపేర్ చేయలేకుండా చిన్నప్పటి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ప్రజల సింపతి ఉంటుంది, రేపు అవకాశం ఉంటుంది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు వారి కుటుంబాలు రోడ్డును పడతాయండి. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు సురేంద్ర నాయుడు గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, చిన్నప్పరెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూద్దాం రేపొద్దున మరి మహానాడు మరి 3వ రోజు మరి ముగింపు సందర్భంగా ఏమన్నా సంచలనమైనటువంటి ప్రకటనలు ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉందో మరి రేపొద్దున చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్ MEC చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో CA CMA ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. CA CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. State of the art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. MPC BPC విద్యార్థులకు ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది MPC BPC విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్ MPC BPC MEC CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ CEC విద్యార్థులకు CEC తో పాటు CMA